హాయ్ అండి. గోధుమ రవ్వతో ప్రసాదం కేసరి గానీ, నార్మల్ కేసరి గానీ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశామంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. జస్ట్ హాఫ్ అన్ అవర్‌లో ఈ కేసరి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అనమాట. సో, ఈ కేసరి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని పావు కప్పు వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యొద్దనుకుంటే ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రసాదం కోసం చేస్తున్నట్టయితే ఖచ్చితంగా నెయ్యితోనే చేసుకుంటే బెటర్ అనమాట. ఇందులోనే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కొద్ది కొద్దిగా వేసి వేయించేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి, కలర్‌ఫుల్‌గా ఉండటం కోసం కొన్ని గుమ్మడి గింజలు కూడా వేశాను. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే నెయ్యిలోకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. ఈ గోధుమ రవ్వ వేయించుకునేటప్పుడు మంట సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి సువాసన వచ్చేంత వరకు. రవ్వ వేగిందని మనకు ఎలా తెలుస్తుందంటే, ఇది కలర్ చేంజ్ అయ్యి కొంచెం తెల్లగా అవుతుందండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అవుతుందనమాట. ఈ విధంగా రవ్వ వేయించుకుంటూనే మరో పక్క స్టవ్ మీద నీళ్లు వేడి చేసుకోవాలి. ఒక కప్పు గోధుమ రవ్వకి 3:30 కప్పుల వరకు నీళ్లు వేడి చేసుకోవాలండి. 4 కప్పులు పోసినా పర్వాలేదు. నేనైతే 3:30 కప్పులే పోసాను. ఇలా వేడి చేసుకున్న నీళ్లు పోసుకుంటే రవ్వ ఈవెన్‌గా సాఫ్ట్‌గా ఉడుకుతుందనమాట. ఈ వేడి వేడి నీళ్ళు పోసిన తర్వాత కలుపుకుంటే సాఫ్ట్‌గా కలిసిపోతుందండి రవ్వ, నీళ్ళు కూడా. చన్నీళ్ళు పోస్తే కొద్దిగా రవ్వ చతికిల పడినట్టు ఉంటుందనమాట. సో, అందు గురించి ఖచ్చితంగా వేడి నీళ్ళే పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత కలుపుకుంటూ ఉంటే ఇలా సాఫ్ట్‌గా ఉడుకుతుందండి ఈ రవ్వ. ఇప్పుడు ఇందులో నేను చిన్న పెసరగింజంత సైజు పచ్చకర్పూరం వేస్తున్నాను. పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల ఫ్లేవరు గుడిలో ప్రసాదంలా ఉంటుందండి. సో, అందు గురించి పచ్చకర్పూరం వేస్తున్నాను. ఈ కర్పూరం వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేశాను. ఇలాచీలు 2 క్రష్ చేసుకొని వేసుకున్నాను. ఈ నీళ్ళు ఎక్కువగా అనిపిస్తుందండి. కానీ ఏం పర్వాలేదు. 3:30 కప్పులు నుండి 4 కప్పులు పోసుకుంటే కరెక్ట్‌గా ఉడుకుతుందనమాట. చూడ్డానికి మట్టుకు నీళ్ళు ఎక్కువగా అనిపిస్తుంది. కానీ అలా ఏమి ఉండదు. చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటని సిమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు వదిలేసామంటే నీరంతా కూడా చక్కగా మగ్గిపోయి చాలా సాఫ్ట్‌గా ఉడుకుతుందండి గోధుమ రవ్వ. చూసారు కదా ఎలా ఉడికిందో. ఈ టైంలో ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను. నీళ్ళన్నీ మగ్గిపోయిన తర్వాతనే పంచదార వేసుకోవాలి. ఎందుకంటే పంచదార వేసిన తర్వాత పంచదార అంతా కూడా కరిగిపోయి ఇంకొంచెం జారుగా అయిపోతుందనమాట. వీడియోలో చూపించిన విధంగా జారుగా అయిపోతుందండి. మంట మట్టుకు ఖచ్చితంగా సిమ్‌లోనే ఉండాలి ఈ టైంలో. ఇప్పుడు ఇందులోకి 2-3 చెంచాలు నెయ్యి కూడా వేసుకోవాలి ఈ టైంలోనే. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఈవెన్‌గా కలుపుకోవాలనమాట. చాలా జారైపోతుందండి పంచదార వేసిన తర్వాత. పంచదార అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయి మళ్ళీ కొంచెం థిక్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలనమాట. నేను ఈ కేసరిలోకి కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండటం కోసం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షన్ అనమాట. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. చూడండి కొంచెం కొంచెంగా గట్టిపడుతూ ఉంది. మరీ ఎక్కువగా గట్టిగా అయిపోయినా సరే చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుందనమాట. సో, కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని మగ్గించుకోవాలండి. ఒకవేళ బాగా గట్టిగా అయిపోయిందంటే మనం నార్మల్‌గా ఉప్మా చేసుకున్నప్పుడు ఎలా పొడి పొడిలాడుతుందో అలా అయిపోతుందనమాట చల్లారిన తర్వాత. సో, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు చూపిస్తున్నది కొద్దిగా చల్లారిన తర్వాత అండి. చాలా సాఫ్ట్‌గా ఉంది. ఏమాత్రం గట్టిపడకుండా చాలా సింపుల్‌గా ఈ ప్రసాదం కేసరి జస్ట్ నిమిషాల్లో దీన్ని తయారు చేసుకోవచ్చండి. ప్రసాదం కేసరికైనా, నార్మల్‌గా తినడానికైనా, దీన్ని ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడైనా ఇలా చేసి పెట్టారంటే టేస్ట్ బావుంటుంది. ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. సో, ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.